Watch the video till the end. If you won't, I'll execute every last fucking one of you. DISCO నాకు అప్డేట్ల మీద అప్డేట్లు పోయా మొన్నటి నుంచి. పండగ నాకైతే అసలు ఒక సినిమా అంటే పిచ్చున్నోడికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. లెట్స్ గో మ్యాన్. కూలీ ట్రైలర్ ఇస్ హియర్. ఇంతవరకు ఆ 4 షార్ట్లు తప్పితే లిరికల్ వీడియోస్ లో కొద్ది షార్ట్స్ లో తప్పితే ఇంకా ఒక్క సింగిల్ లైన్ స్టోరీ కూడా బయటికి రాలా. ఇదొక్కటే ఇప్పుడు. లెట్స్ సీ. 3, 2, 1 లెట్స్ గో. ఓ గ్రేడింగ్ మ్యాన్. బ్యాక్ షాట్స్. ஒரு மனுஷன் இந்த உலகத்திலேருந்து ட்ரேஸே இல்லாம தூக்க முடியும் தெரிஞ்சா it can be a disaster. எனக்கு என்னமோ இந்த அவனுக்கு பெரிய கிங் அவனுக்கு உள்ளுக்குள்ள வேற ஏதோ ஒன்று பெருசா பண்றானுங்க சார். ஏய் கிங் கிங் அச்சிதாராமா. 400 பேர்ல எனக்கு தேவை அந்த ஒரு குழி, அந்த ஒத்த குழி. ரஜினி வேற ஐயோ 30 வருஷமா ஒருத்தனை ஆஃப்லைன்லயே வச்சிருக்கேன். தெரிஞ்சது அரங்க மதிர விசில் பறக்கவே. Ladies and gentlemen, ஏய் ஆர்ஆர் அது மாதிரி இருக்கு. கிங் தான். ஓ பேத்ரா. Oh, this man. உன்னை யாரா இங்க வர சொன்னா? யாரும் இல்லாம தனியா வாழ்ந்து பழகிட்டீங்க. அவர் உங்களுக்கு வெறும் ஃப்ரெண்டு தான், எங்களுக்கு அப்பா. சூப்பர். அவன் உங்களுக்கு அப்பாவா இருக்கலாம், ஆனா அவன் எனக்கு நண்பன். அரங்க மதிர விசில் பறக்கவே. எட்ரா கொக்கி. Oh. Hey. Oh, transition shots, man. Hey. இந்த தேவா பத்தி தெரிஞ்சிருந்தோ என்கிட்டயே விளையாடி இருக்கேன். Oh. Hey, crazy. நான் நினைக்கிறேன் என்ன ஸ்టోరీ వెరితనం ఎరగబోదు. స్టోరీ కొంచెం సైన్స్ ఫిక్షన్ లా ఉండబోతుంది అని అనుకుంటున్నా దీని తర్వాత. ఇది ట్రైలర్ చూసిన తర్వాత. అనిరుద్ కిల్డ్ విత్ దిస్ హారర్ అండ్ ఇంకేమి దిస్ షార్ట్ కంపోజిషన్స్ వర్ క్రేజీ. దోస్ బ్యాక్ షాట్స్ ఆఫ్ యాక్టర్స్. కొన్ని సీక్వెన్సెస్ లో అయితే కలర్స్ పిచ్చిగా నచ్చింది నాకు. ఆ రెడ్ కలర్ లేకపోతే ఆ రెడ్ గ్రేడింగ్ వెన్ దేవా ఇస్ వాకింగ్ ఇన్ ద ఫైట్ సీక్వెన్సెస్. స్టోరీ కొంచెం సైన్స్ ఫిక్షన్ లా ఉంది. చూద్దాం ఏ ఉండబోతుందో. లోకి ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్ అండ్ హీ నోస్ హౌ టు డైరెక్ట్ సినిమాస్ ఆర్ ట్రిక్ హిస్ ఆడియన్స్, యునో. అలాంటి ఒక డైరెక్టర్ ఒక
స్టోరీలో ఒక క్యారెక్టర్ని రివీల్ చెయ్యలేదు అంటే you have to understand that character's potentiality in the story or in the cinema. I'm talking about Amir Khan. So you just randomly came and spoiled the excitement of the audiences, man. See, अगर आप उस दिन रिवील नहीं किए होते तो आपका एंट्री जो होता आपका कैरेक्टर रिवील जो होता होता था सिनेमा में, that was going to be a huge plus point for the cinema ani anukuntunna. The same thing happened with Rolex also, the character Rolex also. You yourself revealing the character was not okay, I felt. చాలా కొంతమంది డైరెక్టర్స్ కే ఆ నాలెడ్జ్ ఉంటుంది ఆడియన్స్ మన సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చెయ్యాలో అని. ఆ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయాలనేది ఒక ట్రైలర్ లేకపోతే ఒక టీజర్స్ లేకపోతే ఒక వాళ్ళ కాంటెంట్స్ ఏం రిలీజ్ చేస్తారో సినిమా నుంచి, దాని నుంచి వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ వస్తారు. లోకీ ఇస్ దట్ కైండ్ ఆఫ్ మ్యాన్ హూ టెల్ హిస్ ఆడియన్స్ కి క్యా ఎక్స్పెక్ట్ కర్నా హై ఉన్కే సినిమా సే. ఐ ఫీల్ లైక్ ఆమిర్ ఖాన్ స్పాయిల్డ్ ఇట్. ఇదే మొదటి రోజు అనుకుంటా కూలీ నుంచి ఇంత కాంటెంట్ బయటికి రావడం. క్యారెక్టర్ కొత్తగా ఉంది దేవా రజనీకాంత్ సార్ది. ఇట్స్ మోర్ ఆఫ్ అ డ్రామా అని తెలుస్తుంది ఇక్కడ. చాలా నేను ఇంటర్వ్యూలు చూస్తా కాబట్టి నాకు తెలిసిపోతుంది. దిస్ ఇస్ గోనా బి మోర్ ఆఫ్ అ డ్రామా అని చెప్పొచ్చు, బికాస్ లోకి మెన్షన్డ్ ఇట్ హ్యాస్ ఇట్స్ వెరీ డ్రామా డ్రివెన్ సినిమా. అండ్ వార్ 2 కూడా సరి సమంగా ఆడాలని కోరుకుంటూ, అంటిల్ నెక్స్ట్ టైం, దిస్ వాస్ క్రేజీ స్టఫ్ ఫ్రమ్ లోకి. I know he'll kill it. I know the cinema will kill it. And yeah, thank you for this trailer and thank you for entertaining us. Thank you, Lokina. Thank you. Well, I think I should be leaving now. Thank you for watching.